అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు దేవుళ్లపల్లి బాలచంద్ర శర్మ గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు, 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో ధనుసు రాశికి ఏ విధంగా ఉంది గురువుగారు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ధనుసు రాశి వారికి సంబంధించి ఈ 2026 సంవత్సరంలో పరాభవన సంవత్సరంలో ఆదాయం 14, అంటే వీరి యొక్క ఆదాయం అనేటువంటిది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది ఖచ్చితంగా. వ్యయం 11. వీరికి సప్తమ స్థానమునందు గురుగ్రహ సంచారం వలన ఆదాయం అనేటువంటిది స్థిరంగా వచ్చినప్పటికీ వ్యయం మటుకు అనుకోని కారణాల చేత కొన్ని ప్రయాణం చేసేటప్పుడు ఖర్చు అవ్వడం, ఏదైనా సరే వస్తువురీత్యా ఏదైనా ప్రోడక్ట్ కొనడం విషయంలో, ఇంటి కన్స్ట్రక్షన్ విషయంలో ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రాజ్యపూజ్యం 5, అవమానం 6. అలాగే వీరికి ఈ సంవత్సరం నిజంగా చెప్పాలంటే గురుగ్రహం యొక్క అనుకూలత శక్తి ఎక్కువగా ఉంది. వీరి రాష్ట్రాధిపతి గురువు సప్తమ స్థానం నందు గురు సంచారం చేయడము మంచి అద్భుతమైనటువంటి ఆస్పెక్ట్ అది. అంతేకాకుండా అధికంగా వీరికి ఈ సంవత్సరంలో ఆదాయంతో పాటు విదేశాలకు సంబంధించినటువంటి ఆదాయము, విదేశాలకు వెళ్ళి వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తోంది. ఏదైనా సరే కాస్త ఖర్చులు పెట్టేటప్పుడు మాత్రం యాత్రలకు సంబంధించి కానీ, లేదా కొన్ని రకాలైనటువంటి తప్పని ఇక ఈ ఖర్చు తప్పదు అనుకొని వాళ్ళు అనుకొని ఖర్చు పెట్టేటువంటి క్రమంలో ముందుకెళ్తూ ఉంటారు. ధార్మికమైన కార్యక్రమాలకు డబ్బు ఖర్చు పెడతారు. పిల్లల చదువుల కోసము, వాళ్ళ ఫ్యూచర్ కోసం డబ్బులు ఖర్చు పెడతారు. ఎక్విప్మెంట్ కోసం డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క పనుల్ని బట్టి ఆ ఎక్విప్మెంట్కి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. ఉద్యోగము అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా చూసుకున్నట్టయితే, ఉద్యోగంలో వీరు ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రమోషన్స్ కానివ్వండి, అలాగే ఏవైనా సరే వీరు ఉద్యోగం చేసేటప్పుడు వీళ్ళ మీద డిపెండ్ అయ్యి పనులు చేయించుకునే వాళ్ళు ఎక్కువగా ఉండడము, అలాగే విదేశాల్లో ఏమైనా ఆన్సైట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆన్సైట్ ఉద్యోగాలు చేయడము, టీచింగ్, గవర్నమెంట్ ఉద్యోగులు, బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉద్యోగాలు, ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చేటువంటి కాలం. వీటితో పాటు వ్యాపారస్తులకు సంబంధించి కూడా ఫ్రాంచైజ్ ఇవ్వడం కానీ, ఫ్రాంచైజీలు తీసుకోవడం కానీ, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడం కానీ అవి కూడా బాగా కలిసి వస్తాయి. ట్రావెల్, అలాగే ఎడ్యుకేటింగ్, కన్సల్టెన్సీస్కి సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రంగాల్లో ఈ వ్యాపారస్తులందరూ కూడా అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా బుధవారం పౌర్ణమి వచ్చిన నాడు గనక వీరు విశేషంగా ఎవరైనా హెజ్రా ఉంటారు కదా, వారికి ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చీర, ఆకుపచ్చ వర్ణంలో ఉన్న తులసిమాల మెడలో వేయడం వల్ల విశేషంగా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. వారికి చీర దానము, ఆకుపచ్చ రంగు గాజులు దానం వేయడం కూడా వ్యాపారస్తులకు మంచిది. అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించి విదేశాల్లో ఉద్యోగము, విదేశాల్లో విద్యా సంబంధితమైనటువంటి విషయాలు, అలాగే రీసెర్చ్, పిహెచ్డీలు చేయడము, డాక్టరేట్లు చేసేటువంటి వాటికి సంబంధించి కూడా అద్భుతమైనటువంటి యోగ్యమైనటువంటి కాలం. అలాగే స్కాలర్షిప్కి సంబంధించి ఏవైనా సరే ప్రయత్నాలు చేసినా వీరికి యోగంగానే ఉంటుంది. వీటితో పాటు గృహిణులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడము, అలాగే యాత్రలు చేయడము, కుటుంబ గౌరవప్రదమైనటువంటి ఏవైనా సరే వ్యాపారాలు ఉన్నా, ఉద్యోగం ఉన్నా చూసుకోవడము, వాటన్నిటికీ సంబంధించి అద్భుతంగా ఉంటుంది. చేతి వృత్తులు చేసేటువంటి వారు గురుగ్రహం యొక్క అనుకూల స్థితి వలన విశేషంగా క్రమంగా ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. ఉన్నటువంటి రాత్రికి రాత్రి వీరు పేరు ప్రతిష్టలు రావు. గతంలో వీరు కష్టించి సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్ ఈ సంవత్సరం వీరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, సాంప్రదాయబద్ధమైనటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు సంబంధించి ప్రసంగం చేస్తూ వాళ్ళు నైపుణ్యం పొందడము, ఈ ప్రసంగం ద్వారా ప్రజాదరణ పొందడం కూడా జరుగుతుంది. వీటితో పాటు సభలు, సమావేశాలు తరచూ పాల్గొనడము, జనాలందరితో కూడా కలిసిపోయి మాట్లాడడం వల్ల రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. కళారంగానికి సంబంధించిన విషయానికి వస్తే ఆధ్యాత్మికత సినిమాలు తీసేటువంటి వాళ్ళు, డివోషనల్ మూవీస్ చేసేటువంటి వాళ్ళు, చారిత్రాత్మకమైనటువంటి సినిమాలు చేసేటువంటి వాళ్ళు, వీటన్నిటికీ సంబంధించి విశేషమైనటువంటి ఆ యొక్క సినీ రంగంలో ఉన్న వారికి అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా సరే మ్యూజిక్ డైరెక్షన్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే భక్తిపరమైనటువంటి మ్యూజిక్ డైరెక్షన్స్ చేసేవాళ్ళు, ఆల్బమ్స్ చేసే వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి కాలము. వైవాహిక జీవితానికి సంబంధించిన విషయానికి వస్తే, వైవాహిక జీవితంలో కాస్త ఆలస్యంగా ఈ సంవత్సరం, అంటే
ఫిబ్రవరి కాలం 2027 ఫిబ్రవరి కాలం వరకు వివాహం జరిగే అవకాశం గోచరిస్తూ ఉంది. అలాగే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వారు కూడా ఎన్నో అపార్థాలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్య దాంపత్యం చేస్తారు. ద్వితీయ వివాహం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, డైవర్స్‌కై ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా అవన్నీ వచ్చేసి క్లియర్‌గా, హ్యాపీగా మళ్ళీ జీవితాన్ని పునఃప్రారంభిస్తారు. అలాగే సంతాన సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా ఏంటంటే మంచి సత్సంతానం కలుగుతుంది. సంతాన ప్రయత్నాలు కూడా లాభ పొందుతారు. పిల్లలు ఎవరైతే చదువుతూ ఉంటారో చదువుకు సంబంధించి మీ యొక్క ప్రోత్సాహం అనేది పిల్లలకు ఉంటే ఖచ్చితంగా అద్భుతంగా రాణిస్తారు. నిరాశ చెందించకుండా పిల్లల్ని పెంచాలి. పిల్లల్ని అలాగే మనం మాట్లాడాలి. వాళ్ళతో ఒక ఫ్రెండ్‌గా మూవ్ అవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా పిల్లలు మంచి లాభదాయకంగా ఉంటారు. మంచి ఆరోగ్యవంతమైన విద్యను అభ్యసిస్తారు. విదేశీ విద్యను కూడా అభ్యసించే అవకాశం ఈ సంవత్సరం విద్యార్థులకు అందరికీ కూడా ఉంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయానికి వస్తే ఉదర భాగం నుంచి కింద భాగంలో విశేషంగా పిక్కలు, కాళ్ళు, మోకాళ్ళు, థైస్ వీటికి సంబంధించి విపరీతమైనటువంటి నొప్పుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే నడుము నొప్పులు, బరువు పెరగడము, అలాగే లివర్ సంబంధితమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా వీరికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆ పరంగా జాగ్రత్తగా ఉండాలి. నూనె పదార్థాలు తక్కువగా తీసుకుంటే మంచిది. అలాగే ఫ్రైడ్ రైస్ లాంటివి కూడా తక్కువగా తీసుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరంలో మనకు గోచార రీత్యా కూడా గురు గోచారము కానీ శని గోచారం కూడా చాలా అద్భుతంగా వీరికి మంచి ప్రాపర్ రిజల్ట్స్ ఇస్తుంది. అయితే శని 4వ స్థానంలో సంచారం చేస్తున్న కారణం చేత అర్ధాష్టమ శని అంటారు. సర్జరీస్ అయ్యే అవకాశం ఉంది, యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎక్కడి నుంచైనా జారి స్లిప్ అయ్యి కింద పడే అవకాశం ఉంది. ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువుగారు, వాళ్ళకి వచ్చే చిన్న చిన్న ఆటంకాలను అధిగమించుకొని ముందుకెళ్ళాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు? పరిహారాలకు సంబంధించిన విషయంలో ఈ సంవత్సరంలో వారు దక్షిణామూర్తి స్తోత్రము, అలాగే మేధా దక్షిణామూర్తి హోమం చేయడం మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన గురుచరిత్ర పారాయణం చేస్తే మంచిది. గానగపూర్ క్షేత్రాన్ని దర్శిస్తే మంచిది. ఎక్కడైనా దక్షిణామూర్తి విగ్రహంతో కూడినటువంటి ఆలయం ఉంటే అక్కడ స్వామివారిని సందర్శించుకోవడము, అక్కడ స్వామివారి నిత్యము కూడా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కూడా మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. పిల్లలకు కూడా వీలైతే, అంటే అసలు బాగా చదవట్లేదు పిల్లలు, లేదా నత్తిగా మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి పిల్లలు ఉంటారు. ఏం చేయాలంటే నిత్యము మనకు సరస్వతి పౌడర్ అని దొరుకుతుంది. లేదా మీకు వీలైతే బాసర కానీ వర్గల్ కానీ వెళితే అమ్మవారి దగ్గర సరస్వతి ఆకుతో పూజ చేసి ఆకునిస్తారు. వాటిని పొడి చేసుకొని ఆ పొడి నిత్యం ఒక చిటికెడు పాలలో వేసి పిల్లలకు తాగిపించాలి. దీనివలన ఈ ట్యాంపరింగ్ అలవాటు ఉన్న పిల్లలకి ఆ బ్రెయిన్లో మంచి కాన్సన్ట్రేటెడ్గా వాళ్ళు మాట్లాడేదానికి పూర్తిగా తగ్గకపోయినా ఎంతో కొంత బాగా మాట్లాడతారు. ఒకటి. రెండవది ఏంటంటే నిత్యము కూడా పిల్లలకి బియ్యంలో ఓం నమో దక్షిణామూర్తయే నమః అని రాయించాలి. మీరు చేత్తో పట్టుకొని రాయించాలి. సరస్వతి యంత్రము అని ఉంటుంది. ఆ యంత్రం అంటే వేరేది ఏదో రాగి యంత్రం కాదండి. గడులు ఉంటాయి. ఆ గడులలో మన తెలుగు నెంబర్లు ఉంటాయి. తెలుగు నెంబర్లు అంటే మనం 1 అంటే ఇలా రాస్తాం, కానీ 1 అంటే అలా కాకుండా ఇంకోలా రాస్తారు. అలా ఉండేటువంటి నెంబరింగ్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ని పిల్లలతో రాయించాలి. ఇవే కాకుండా ఎక్కడైనా సరే స్వామివారి యొక్క క్షేత్రంలో లేదా అమ్మవారి క్షేత్రంలో కొంతమంది ఏం చేస్తారనంటే తేనె నైవేద్యంగా పెడతారు సరస్వతీదేవికి. పెట్టి దర్భని తేనెలో ముంచి నాలుక పైన బీజాక్షరాలు రాస్తారు. అమ్మవారికి సంబంధించి బీజాక్షరాలు. అంటే నా అనుభవంలో చాలామందిని చూసా, ఎంత బాగా చదువుతున్నారంటే ఆ పిల్లలు మంచి. అయితే ఈ అమ్మవారి ఆలయంలోనే కాకుండా మనకు హయగ్రీవ ఆలయం అని ఉంటుంది. హయగ్రీవుని ఆలయంలో కూడా తేనె నైవేద్యంగా పెట్టి ఆ తేనెలో దర్భం ఉంచి నాలుక మీద రాస్తారు బీజాక్షరాలు. దీనివల్ల విశేషమైనటువంటి విద్యా సంపద పిల్లలకు కలుగుతుంది. ధర్మము, గౌరవము ఇలాంటివి పెరుగుతాయి. ఇవన్నీ కూడా చేయడం వలన ఈ సంవత్సరంలో ముఖ్యంగా జనవరి నుండి మార్చి ప్రాంతం వరకు ఎవరైనా సరే శుభగ్రహ సంచారాలు ఎక్కువ ఉన్న కారణం చేత మంచి అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ వినే అవకాశం ఉంటుంది.
ఆ తర్వాత ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో మటుకు కొన్ని రకాలైనటువంటి వీరికి ప్రమోషను, బదిలీలు చేయడము, దూర ప్రాంతాలకు వేస్తారేమన్న భయంతో కూడినటువంటివి. పిల్లలు కూడా ఏంటంటే వీళ్ళ విద్యా వ్యవస్థ ఎటెళ్తుంది, ఇంట్లో ఉన్న పరిస్థితులు ఎటెళ్తున్నాయని ఒక టెన్షన్ వాతావరణంలో ఉంటారు. మిగిలిన సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి యోగికమైనటువంటి కాలంగా కనిపిస్తుంది. గురువుగారు చాలా చక్కగా వివరించారు. వారికి మరిన్ని శుభ ఫలితాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు.